అస్సలాముఅలైకుం నమస్కారం అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళ చూసి ఉంటారు అదే టైటిల్ చూసి ఉంటారు ఫోన్పే యాప్ అనేది కొత్తగా అప్డేట్ అయిన తర్వాత ఏ విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి ఏ విధంగా ఫోన్పే అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి ఏటీఎం కార్డు ద్వారా ఏ విధంగా క్రియేట్ చేయాలి అదేవిధంగా ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకైతే ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకేదో ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసి నాకు చిన్న రిక్వెస్ట్ మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో జరిగింది డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే జస్ట్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మీరైతే ఫోన్పే యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మిగతా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ ఇంటూ ఫోన్పే అని వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత వెరిఫై యువర్ నెంబర్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది ఓటీపీ అనేది వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అలౌ ఫోన్పే టు యాక్సెస్ దిస్ డివైస్ లొకేషన్ అని వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ అయితే అలౌ చేయండి జస్ట్ ఈ విధంగా మీరు వైల్ యూజింగ్ ద యాప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఈ విధంగా వస్తుంది అలౌ ఫోన్పే టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్ అని వస్తుంది వచ్చిన తర్వాత జస్ట్ మీరు అలో మీద క్లిక్ చేయండి ఈ విధంగా అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే చూడండి నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది వెల్కమ్ టు ఫోన్పే యాడ్ బ్యాంక్ లింక్డ్ టు అని వచ్చి ఇక్కడ కింద మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు జస్ట్ ఇక్కడ పైన ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఉంటుంది చూడండి ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అలో ఫోన్పే టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అని వస్తుంది వచ్చిన తర్వాత జస్ట్ మీరు అలో మీద క్లిక్ చేయండి నెక్స్ట్ అయితే అలో ఫోన్పే టు సెండ్ యువర్ నోటిఫికేషన్స్ అని వస్తుంది వచ్చిన తర్వాత జస్ట్ మీరు అయితే నోటిఫికేషన్స్ అయితే అలో చేయండి ఈ విధంగా వచ్చి మీరు అయితే పర్మిషన్స్ అయితే అలో చేయండి ఈ విధంగా పర్మిషన్స్ అన్ని మీరు అలో చేసిన తర్వాత ఆ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోనే మీకు ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది జస్ట్ మీరు వచ్చేసి యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు యాడ్ బ్యాంక్ లింక్ టు అని వచ్చి ఇక్కడ కింద మీకు మొబైల్ నెంబర్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలోని ఆల్ బ్యాంక్స్ అయితే వస్తాయి ఇక్కడ పాపులర్ బ్యాంక్స్ కింద మీకు అయితే బ్యాంక్స్ అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మీకు ఏ బ్యాంక్లో మీ యొక్క అకౌంట్ ఉందో మీరైతే ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్ మీకు స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే మీరు స్టేట్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి లేదా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇందులో ఒకవేళ మీ అకౌంట్ లేకుంటే ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ పైన సర్చ్ బాక్స్లో మీ యొక్క బ్యాంక్కి సంబంధించి నేమ్ అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా వచ్చేసి మీ యొక్క బ్యాంక్కి సంబంధించి నేమ్ అనేది ఎంటర్ చేయండి ఈ విధంగా మీరు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాంక్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఈ విధంగా బ్యాంక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఫెటచింగ్ యువర్ డీటెయిల్స్ అని వచ్చి ఈ విధంగా అయితే మీకు ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది ఆల్ సెట్ ఫర్ యూపీఐ పేమెంట్స్ యూ కెన్ సెండ్ అండ్ రిసీవ్ మనీ విత్ దిస్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఒక బ్యాంక్ నేమ్ అదేవిధంగా అకౌంట్ నెంబరు అదేవిధంగా అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిన తర్వాత ఇక్కడ నాకు రీసెట్ పిన్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ రీసెట్ పిన్ దగ్గర మీకు అయితే సెట్ యూపీఐ పిన్ అని చూపిస్తుంది జస్ట్ ఇక్కడ వచ్చి మీకు రీసెట్ పిన్ ఉంటే రీసెట్ పిన్ మీద క్లిక్ చేయండి లేదా సెట్ యూపీఐ పిన్ ఉంటే సెట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఇక్కడ సెట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అని వస్తుంది అదే కింద వచ్చేసి మీకు డెబిట్ ఏటీఎం కార్డు అని వస్తుంది అంటే ఇక్కడ వచ్చేసి మీరు యూపీఐ పిన్ అనేది ఆధార్ కార్డు ద్వారా చేసుకోవచ్చు లేదా ఏటీఎం కార్డు ద్వారా కానీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఒకవేళ ఏటీఎం కార్డు లేకుంటే ఆధార్ కార్డు ద్వారా చేసుకోవచ్చు ఒకవేళ ఏటీఎం కార్డు ఉంటే మీరు ఏటీఎం కార్డు డీటెయిల్స్ ద్వారా అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకైతే ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను చూడండి జస్ట్ మీరు అయితే ఈ విధంగా వచ్చేసి ఇక్కడైతే ఆధార్ కార్డు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ ఆధార్ కార్డు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ అయిన తర్వాత వెరిఫై ఆధార్ నెంబర్ అని వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఆధార్ కార్డుకి సంబంధించి ఫస్ట్ 6 డిజిట్స్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఆధార్ కార్డుకి సంబంధించి మొదటివి 6 నెంబర్లు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఈ విధంగా ఆధార్ కార్డుకి సంబంధించి ఫస్ట్ 6 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడైతే ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది ఈ విధంగా ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ వచ్చి రెడ్ మార్క్ మీద క్లిక్ చేయండి మీకు 2 ఓటీపీలు అయితే వస్తాయి ఒకటి బ్యాంకింగ్కి సంబంధించి అదేవిధంగా ఒకటి వచ్చి ఆధార్ కార్డుకి సంబంధించి ఫస్ట్ అయితే మీరు ఆధార్ కార్డుకి సంబంధించి ఓటీపీ అనేది ఎంటర్ చేయండి తర్వాత మీకైతే నెక్స్ట్ అయితే మీకు 6 డిజిట్స్ బ్యాంక్ ఓటీపీ అనేది వస్తుంది వచ్చినట్టు మీకు బ్యాంక్ ద్వారా ఒక ఓటీపీ అయితే వస్తుంది బ్యాంకింగ్ సంబంధించి ఓటీపీ అనేది ఎంటర్ చేయండి ఈ విధంగా బ్యాంక్కి సంబంధించి అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించి ఓటీపీస్ అనేది ఎంటర్ చేసి మీరు జస్ట్ ఇక్కడ రెడ్ మార్క్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా నెక్స్ట్ అయితే మీరు 4 డిజిట్ యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి అదేవిధంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఒక యూపీఐ పిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది
ఓకే ఇక్కడ వచ్చేసి మీరు 4 డిజిట్ యూపీఐ పిన్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా మీరైతే ఒక పిన్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ కన్ఫర్మ్ 4 డిజిట్ యూపీఐ పిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇందాక ఎంటర్ చేసిన యూపీఐ పిన్నే మళ్ళీ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే ఈ విధంగా వచ్చి మీరు 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే సక్సెస్ఫుల్గా మీ యొక్క పిన్ అనేది సెట్ అయితే అవుతుంది. ఓకే ఈ విధంగా వచ్చి మీరు చాలా ఈజీగా ఆధార్ కార్డు ద్వారా అయితే మీరైతే యూపీఐ పిన్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసి ఆధార్ కార్డు ద్వారా అయితే మీరు యూపీఐ పిన్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం కార్డు ద్వారా ఏ విధంగా యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. జస్ట్ మీరు ఏటీఎం కార్డు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వెరిఫై డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఎంటర్ ద లాస్ట్ 6 డిజిట్స్ కార్డ్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీ యొక్క ఏటీఎం కార్డుకి సంబంధించి మీ యొక్క ఏటీఎం కార్డు మీద ఉన్న లాస్ట్ 6 నెంబర్లు అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ అదేవిధంగా కింద ఎక్స్పైర్ డేట్ దగ్గర మీ యొక్క ఏటీఎం కార్డు మీద ఉన్న ఎక్స్పైర్ డేట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఏటీఎం కార్డు మీద ఎక్స్పైర్ డేట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎక్స్పైర్ డేటు అదేవిధంగా ఏటీఎం కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు బ్యాంక్ నుంచి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా బ్యాంక్ ఓటీపీ అనేది ఇక్కడైతే ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఓటీపీ అనేది వచ్చిన తర్వాత జస్ట్ మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మీరు ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకున్నారో అదేవిధంగా ఇక్కడైతే మీరు యూపీఐ పిన్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అంటే మీరు ఇందాక ఏ విధంగా సెట్ చేసుకున్నారో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా మీరు ఇక్కడైతే 2 టైమ్స్ అనేది మీరు అయితే యూపీఐ అయితే పిన్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా పిన్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కన్ఫర్మ్ 4 డిజిట్ యూపీఐ పిన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చేసి చాలా ఈజీగా ఆధార్ కార్డు ద్వారా కానీ లేదా ఏటీఎం కార్డు ద్వారా కానీ ఫోన్పేకి సంబంధించి యూపీఐ పిన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఆధార్ కార్డు ద్వారా ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఆధార్ కార్డుకి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఒకటే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. మీకు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఒకటే మొబైల్ నెంబర్ అనేది ఆ లింక్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ విధంగా ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఒకవేళ చెక్ చేయాలనుకుంటే జస్ట్ మీరు చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ అకౌంట్ మీద ట్యాప్ చేసి మీరు అయితే బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసి మీరు ఈ విధంగా బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఈ విధంగా చాలా ఈజీగా ఇక్కడ వచ్చి మీరు అయితే బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాలెన్స్ కానీ లేదా వేరే వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలని కూడా ఇక్కడ 2 మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరు అయితే ఆ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి ఒకవేళ మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 2 బ్యాంక్ మీద క్లిక్ చేసి మీరు అయితే బ్యాలెన్స్ అనేది వేరే బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చి చాలా ఈజీగా కొత్తగా ఫోన్పే యాప్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా ఆధార్ కార్డు ద్వారా కానీ లేదా ఏటీఎం కార్డు ద్వారా కానీ మనం అయితే ఈ విధంగా ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మనం లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.